అయితే రేపు ప్రజలందరి ముందు ధర్మకర్తగా తప్పుకోవడానికి రెడీగా ఉండు నానమ్మ అని చెప్పి జాబిల్లి అగ్నిదేవ్ వైదికలను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజమాత కూడా బాధపడుతూ లోపలికి వెళ్తుంది. ఒరే పృథ్వీ, నువ్వెలారా అని చెప్పి లక్ష్మి పృథ్వీని పక్కకు తీసుకెళ్ళి, గుడి కట్టుబాట్ల గురించి తెలిసి కూడా ఏంటి పృథ్వీ ఇలా చేస్తున్నావు? గుడి ధర్మకర్తలే గుడి కోసం డబ్బులు ఖర్చు పెట్టాలని తెలుసు కదా, అమ్మవారు ఆగ్రహానికి గురవుతావని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మ, నువ్వు చదువుకుని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అమ్మవారికి సేవ చేయాలంటే ఎంత అదృష్టం ఉండాలి అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. అయినా అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు పృథ్వీ? అమ్మవారికి పట్టు చీర, నగలు, ఊర్లో జనాలందరికీ భోజనాలు అని చెప్పి లక్ష్మి అంటే, చెప్పాను కదమ్మా, అప్పు చేసైనా సరే కావాలంటే ఆస్తులైనా అమ్ముతాను. రాజమాత చేతుల మీదుగా అమ్మవారికి అన్ని పూజలు చేపిస్తాను. గుడి ధర్మకర్తగా రాజమాతే నిలబడేలా చేస్తాను. అసలు ఆ జాబిల్లి బయట నుంచి వచ్చి రాజమాతను, శివదేవ అంకుల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది. ఆ జాబిల్లికి బుద్ధొచ్చేలా చేస్తాను అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు పృథ్వీ నువ్వు అని చెప్పి లక్ష్మి కోప్పడుతూ ఉంటుంది. ఉన్న ఆస్తులన్నీ అలా తగలబెడితే రేపు మనం ఎలా బతకాలరా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నాకు చదువు చెప్పించారు, నేను చదువు మీద ఈ కుటుంబాన్ని పోషించుకోగలను. ఈ ఆస్తులు అన్నిటినీ కూడా రాజమాత పెట్టిన భిక్ష అన్నది నువ్వు మర్చిపోకమ్మా అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో పున్నమి వచ్చి, వకీల్ సాబ్ మీరు గొడవ పడకండి, నానమ్మ డబ్బులతోనే గుడికి రేపు ధర్మకర్తగా వ్యవహరిస్తారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు పున్నమి, అసలు వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అని చెప్పి పృథ్వీ లక్ష్మి ఇద్దరూ కూడా అంటూ ఉంటారు. అవును, నేను కరెక్టే మాట్లాడుతున్నాను. నానమ్మ ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి కదా, వాటితోనే నానమ్మ రేపు ధర్మకర్తగా వ్యవహరిస్తారు. మీరెవరూ కూడా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. నాకు అర్థం కాలేదు పున్నమి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. ఏం లేదు వకీల్ సాబ్, రేపు జాబిల్లికి నోటీసులు పంపిద్దాం అని చెప్పి పున్నమి చెప్పడంతో, ఏంటి జాబిల్లికి నోటీసులు పంపిస్తారా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. పున్నమి చెప్పింది కరెక్ట్ అమ్మా, ఈ పని ఎప్పుడో చేయాల్సింది అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. అవును వకీల్ సాబ్, రేపే జాబిల్లికి నోటీసులు పంపిద్దాము. అప్పుడు నానమ్మ నాన్న ఇద్దరు కూడా వాళ్ళ ఆస్తులు వాళ్ళకి తిరిగి వస్తాయి. వాళ్ళు పూర్వ వైభవం పొందుతారు. లేకపోతే నానమ్మను ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఆ అగ్నిదేవ్ వాళ్ళతో కలిసి ఆ జాబిల్లి రాజమహల్లో సంతోషంగా ఉంటుందా? అలాంటి జాబిల్లికి బుద్ధి చెప్పి తీరాల్సిందే అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, ఇప్పుడే నోటీసులు పంపిద్దాం పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు. మరోవైపు లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది, వీళ్ళేంటి కొంప ముంచేలా ఉన్నారు? జాబిల్లికి నోటీసులు పంపిస్తే జాబిల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆస్తులన్నీ కూడా రాజమాతకు వస్తాయి. మళ్ళీ తిరిగి రాజమాత జాబిల్లికి ఆస్తులు ఇవ్వడానికి ఇష్టపడదు. జాబిల్లి అనాథ అయిపోతుంది. అప్పుడు నా కోడలను చేసుకుని నాకేం ఉపయోగం? ఈ విషయం వెంటనే అగ్నిదేవ్ వాళ్ళకు చెప్పాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అగ్నిదేవ్, వైదిక, మయూక ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పున్నమి నోటీసుల్ని అదని ఇదని గట్టిగా ప్లాన్ చేస్తుంది. మయూక మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే, ఆ పున్నమి వల్ల ఏమీ కాదు, ఆస్తంతా మన పేరు మీద ఉంది కదా డాడీ అని చెప్పి మయూక అంటూ ఉంటుంది. అయినా రేపు గుడిలో నానమ్మను ధర్మకర్తగా వ్యవహరించేలా చేస్తానని ఆ పున్నమి ఛాలెంజ్ చేసింది కదా, చూద్దాము. ధర్మకర్తగా వ్యవహరించాలంటే అమ్మవారికి పట్టుచీర, నగలు, ఊరి జనం అందరికీ భోజనాలు పెట్టాలి. అది ఆ గూడెంలో తేనె తీసినంత ఈజీ అనుకుంటుందేమో, అది చాలా కష్టమని దానికి తెలిసేలా చేయాలి డాడీ అని చెప్పి మయూక అంటూ ఉంటే, ఇంతలో సార్ కొరియర్ అని చెప్పి ఒక అతను వస్తారు. ఇక అగ్నిదేవ్ వెళ్ళి కొరియర్ తీసుకొస్తాడు. ఇది జాబిల్లి పేరు మీద వచ్చిందని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. జాబిల్లి పేరు మీద కొంపదీసి అది ఆ పున్నమి పంపించిన నోటీసు కాదు కదా డాడీ అని చెప్పి మయూక అంటూ ఉంటే, అదేలా ఉంది అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు. డాడీ చెంచొద్దు అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటే, చెంచకపోతే వాళ్ళ నోటీసులు ఏం పంపించారో మనకెలా తెలుస్తుంది అని చెప్పి అగ్నిదేవ్ అనటంతో, అయితే నేనే చూస్తాను, ఇలా ఇవ్వండి డాడీ అని చెప్పి మయూక ఆ నోటీసులు చింపి చూసి, డాడీ ఆ పున్నమి మన కొంప ముంచేసింది అని చెప్పి అగ్నిదేవ్కు చెప్తూ ఉంటుంది. ఏం జరిగింది మయూక అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు. జాబిల్లి నిజమైన జాబిల్లి కాదు, DNA టెస్ట్ చేయించాలి అని చెప్పి ఆ పున్నమి నోటీసులు పంపించింది అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది. నువ్వు నిజమైన జాబిల్లి కాదని వాళ్ళకి ఎలా తెలిసి ఉంటుంది? వాళ్ళు చీకట్లో రాయి వేశారా, లేకపోతే నిజం తెలిసిపోయిందా అని చెప్పి అగ్నిదేవ్ అంటుంటాడు. ఏమో డాడీ,
కోర్టుకు వెళ్ళి DNA టెస్టులు ఇవన్నీ చేపిస్తే కనుక మన బండారం బయటపడిపోతుంది. అనవసరంగా ఈ గుడి జోలికి వెళ్ళామేమో, నానమ్మని ధర్మకర్తగా వ్యవహరించుంటే బాగుండేదేమో అని మయూక అంటూ ఉంటే, జరిగిందేదో జరిగిపోయింది, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. కోర్టుకు వెళ్ళి మన బండారం బయటపడి కోర్టు మనకి శిక్ష వేసే లోపు ఇక్కడున్న ఆస్తులన్నీ కూడా అమ్ముకుని మనం అమెరికాకి పారిపోవాలని చెప్పి అగ్నిదేవ్ చెప్తుంటాడు. అలా ఎలా జరుగుతుంది డాడీ అని మయూక అంటూ ఉంటుంది. జరగాలి, జరిపించి తీరాలి. ఇక్కడే ఉంటే గనుక కోర్టు తప్పకుండా వాళ్ళను మోసం చేసి ఇంట్లో నుంచి బయటకు గెంటినందుకు మనకు శిక్ష వేసి తీరుతుంది అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. మరోవైపు పున్నమి, పృథ్వీ ఇద్దరు కూడా రాజమాత శివదేవి దగ్గరికి వెళ్ళి జాబిల్లికి నోటీసులు పంపించాము, అది కూడా మీ వారసురాలు కాదు, DNA టెస్ట్ చేయమని పంపించాము అని చెప్పి చెప్తూ ఉంటారు. మా వారసురాలు కదా పున్నమి, ఎందుకు అలా చేశారని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. అది మనం కన్ఫర్మ్ చేసుకోలేదు కదా రాజమాత, ఒకవేళ మీ వారసురాలు అని తేలినా కూడా మీకు న్యాయమే జరుగుతుంది అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. అవును నానమ్మ, మీరేం కంగారు పడకండి, జాబిల్లి మీ వారసురాలే అని తెలిసిన తర్వాత కూడా కోర్టు తప్పకుండా మీకు న్యాయం చేస్తుంది. అవును రాజమాత, పున్నమి చెప్పింది కరెక్ట్. DNA టెస్ట్లో జాబిల్లి మీ వారసురాలని తెలిసిన తర్వాత ఆరోగ్యం బాగుండి మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించినందుకు మానసిక స్థితి సరిగా లేదు అనుకుని మడకబట్టి బయటికి గెంటినందుకు జాబిల్లికి కోర్టు తప్పకుండా శిక్ష వేసి మీ ఆస్తులు మీకు అప్పగిస్తుంది అని చెప్పి పృథ్వీ, పున్నమి చెప్తూ ఉంటారు. ఇక మార్నింగ్ అవుతుంది. పున్నమి రెడీ అయ్యి నానమ్మ రెడీనా అని చెప్పి అంటుంటుంది. ఇక అప్పుడే లక్ష్మి రెడీ అయ్యి వచ్చి, ఏంటి అసలు ఈ పున్నమి ధైర్యం ఏంటి, పృథ్వీ రూపాయి ఇవ్వలేదు, ఈ నగలు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. రాజమాత శివదేవ్ కూడా పట్టుబట్టలు కట్టుకుని వస్తారు. అమ్మ పున్నమి, మాకు ఇబ్బందిగా ఉంది, వద్దమ్మా అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే, ఏంటి నానమ్మ చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు, ఈ విషయంలో నేను ఎవరు చెప్పినా కూడా వినను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. అసలు ఈ పున్నమి పట్టుకున్న ప్లేట్లో ఏముండి ఉంటుంది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏ పున్నమి, అమ్మవారికి పెట్టే ప్లేట్లో ఏముంది ఒకసారి చూపించు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే, అమ్మవారికి పెట్టే వరకు ఎవరికి కూడా చూడకూడదని నేను మొక్కుకున్నాను అత్తయ్య, చూపించను, అమ్మవారికి పెట్టిన తర్వాతనే చూడు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. ఎవరైనా అలాంటి మొక్కులు మొక్కుకుంటారా అని చెప్పి లక్ష్మి అడుగుతుంటే, మొక్కుకుంటారు అత్తయ్య అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. అయినా అమ్మవారికి ఏం పెడతారో, నాగలో పట్టు చీరే కదా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, పృథ్వీ నీకు డబ్బులు ఇవ్వలేదు, మరి నీకు ఇవన్నీ కొనటానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పు పున్నమి అని, ఎక్కడైనా దొంగతనం చేసావా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, పున్నమి ఎప్పటికీ అలాంటి పని చేయదని శివదేవ్ అంటూ ఉంటాడు. మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి పున్నమి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నేను ఇచ్చాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. ఇవన్నీ కొనడానికి ఎక్కడికి వచ్చాయి అనుకుంటున్నారా, నా పేరు మీద ఉన్న పొలాన్ని అమ్మేశాను, ఆ డబ్బులతోనే అమ్మవారికి నగలు పట్టుచీర తీసుకొచ్చాను, అంతేకాదు రాజమాతకు కావాల్సిన అన్నీ కూడా తీసుకొచ్చాను. పున్నమి ఆ ప్లేట్ నాకు ఇలా ఇచ్చి, ఇదిగో ఈ నగని రాజమాత మెడలో వెయ్యి అని చెప్పి కొండమ్మ చెప్పడంతో పున్నమి బాక్స్ ఓపెన్ చేయడంగానే, ఏంటి ఇది కూడా బంగారమేనా అని లక్ష్మి అంటూ ఉంటుంది. అవునత్తయ్య, నానమ్మకు బంగారం కాక పిచ్చి వేస్తారా ఏంటి అని పున్నమి అంటూ ఉంటుంది. అమ్మ కొండమ్మ, నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నారు, నాకు మనసు ఒప్పట్లేదమ్మా, నాకు బాధగా ఉంది, మీకు ఉన్న ఒక్క ఆధారం నువ్వు పోగొట్టుకుంటే ఎలా అని రాజమాత అంటూ ఉంటే, మీరేం బాధపడకండి రాజమాత గారు, నేను నాటు వైద్యం చేసి బ్రతకగలను, అంతేకాదు నా పెనిమిటి డాక్టర్, నాకేం బాధ అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటుంది. సరే టైం అయింది, వెళ్దామా నానమ్మ, ఇప్పుడు మా నాన్న రాజమహల్లో రాజమాతలా ఉన్నారు అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. పృథ్వీ వాళ్ళు కూడా రాణి పున్నమి వెళ్దామని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. ఎప్పుడూ వకీల్ సాబ్ కార్ తీసి రెడీగా ఉన్నారు అని పున్నమి అంటూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ అవమానాలు పడతామని భయంగా ఉంది పున్నమి, వద్దమ్మా అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. నా మీద నమ్మకం ఉందా నానమ్మ, మీకు ఎటువంటి అవమానం జరగకుండా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. పున్నమి కార్ దగ్గరికి రాజమాతను తీసుకెళ్ళి, లక్ష్మి ఇంట్లో ఉండి అసలు ఈ రాజమాత కోసం కొండమ్మ ఉన్న పొలాన్ని అమ్మడం ఏంటి, నాకైతే ఏం అర్థం కావట్లే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య వస్తున్నారా అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. వస్తున్నా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక గుడిలో పెద్దవాళ్ళందరూ కూడా ధర్మకర్తల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మొదటిగా అగ్నిదేవ్, వైదిక, మయూక గుడికి వస్తారు. డాడీ, ఆ ముసలావిడ గుడికి వస్తుందంటావా అని జాబిల్లి అంటూ ఉంటే, నాకు తెలిసినంత వరకు రాకపోవచ్చు, వచ్చినా కూడా అవమానం తప్పదు అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. ఇంకా అదే టైంకి పృథ్వీ రాజమాతను, పున్నమిని, లక్ష్మిని తీసుకుని గుడికి వస్తాడు.
ఏంటి పెద్దమ్మ ఒక్క రోజులోనే నగలు వచ్చాయి, అవి గిల్టు నగల అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. అయితే తప్పకుండా ఊరి జనం ముందు నీ పరుపు ఒక తప్పదు అని చెప్పి మయూక అంటూ ఉంటుంది. ఒరేయ్ ఏంట్రా, అసలు మిమ్మల్ని ఎలా చూశానురా నేను, కొంచెం కూడా విశ్వాసం లేకుండా ఆ జాబిల్లిని అడ్డు పెట్టుకుని ఇలా మాట్లాడటానికి మనసెలా ఒప్పింది అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. మీరు ఇంత చేసినా కూడా నేను మిమ్మల్ని ఏమీ అనకపోవడానికి కారణం ఏమిటో తెలుసు. ఆ జాబిల్లి నా కొడుకు రక్తం పంచుకుని పుట్టిందన్న ఒకే ఒక్క కారణంతో నేను మిమ్మల్ని ఏమీ అనట్లేదు. మీరందరూ నన్ను ఎంత మోసం చేసినా కూడా నాకు ఆ దేవుడిచ్చిన మనవరాలు పున్నమి ఉంది. పున్నమి ఎప్పటికీ కూడా నన్ను అవమానాల పాలు కానివ్వదు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. వకీల్ సాబ్, వీళ్ళు నోటీసులు చూసారా? నోటీసులు చూసిన భయం వీళ్ళలో కనిపించట్లేదు ఏమిటి అని పున్నమి అంటూ ఉంటే, జాతర అయిపోని పున్నమి, వాళ్ళకి భయం నేను చూపిస్తాను అని పృథ్వీ అంటూ ఉంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.